హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం బరుటో ఉజుమాకి గురించి తెలుసుకుందాం. ట్యూబ్లో వర్టెక్స్ జనాలకి మామూలుగా అంటుకోలేదు. కొత్త చాప్టర్ రిలీజ్ అయినప్పుడల్లా ఇంటర్నెట్ మొత్తం తగలబడిపోతుంది. సో ఈరోజు ట్యూబ్లో వర్టెక్స్ ముందు బరుటో స్టోరీ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. బరుటో ఉజుమాకి నరుటో ఉజుమాకి అండ్ హినాటా హ్యూగాకి కొడుకు. ఇతను ఉజుమాకి క్లాన్ అండ్ హ్యూగా క్లాన్ రెండు కలిపిన క్రాస్ బ్రీడ్ అనమాట. నరుటో ఉజుమాకి అండ్ హినాటా బ్యాకుగాన్ బ్లడ్ లైన్, ఈ రెండు గొప్ప బ్లడ్ లైన్స్ కలిసి బరుటో పుట్టాడు. అంటే అతను హ్యూగా డొజుట్సు పొటెన్షియల్ తో పాటు ఉజుమాకి స్ట్రాంగ్ చక్ర రిజర్వ్స్ కూడా కలిగి ఉంటాడు. బరుటో స్టోరీ నరుటో అండ్ షిప్పుడెన్ కంప్లీట్ అయిన తర్వాత పీస్ టైమ్ లో మొదలవుతుంది. తన స్టోరీని బరుటో ద నెక్స్ట్ జనరేషన్స్ అని కొత్త సిరీస్ లో చూపిస్తారు. అండ్ నరుటో ఇప్పుడు హుకాగే అయి విలేజ్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. కానీ నరుటో హుకాగే కావడం వల్ల బిజీ అవడంతో బరుటోకి నరుటో ఫ్యామిలీ మీద దృష్టి పెట్టడానికి కోపం. బరుటో ఒకవైపు చాలా టాలెంటెడ్, స్మార్ట్, కాన్ఫిడెంట్, మరోవైపు రెబల్ అండ్ ఇంపేషెంట్ కూడా, ఆల్సో ఎమోషనల్. బరుటోకి తన నాన్న హుకాగే అవడం వల్ల ఫ్యామిలీకి అటెన్షన్ చూపించట్లేదని చాలా కోపంగా ఉంటాడు. విలేజ్ లో ఉన్న వాళ్ళు హుకాగే సన్ అని మాత్రమే పిలుస్తారని, తనకంటూ పేరు రావడం లేదని ఫీల్ అవుతాడు బరుటో. బరుటోకి నరుటో సన్ అనే పేరు కాకుండా తనకంటూ ఒక ఐడెంటిటీ కావాలి. అండ్ తను స్మార్ట్ అండ్ స్కిల్డ్. సాధారణంగా షినోబీస్ టెక్నిక్స్ నేర్చుకోవడానికి ఎక్కువ ప్రాక్టీస్ అవసరం, అని బరుటోకి న్యాచురల్ టాలెంట్ ఉంది. అండ్ తను చాలా స్మార్ట్ అండ్ టాలెంటెడ్, త్వరగా నేర్చుకుంటాడు. నాన్న పోరికలు ఎక్కడ పోతాయి చెప్పండి. సాస్కే తన టీచర్ శారదా, మిట్సుకి, షికడే లాంటి ఫ్రెండ్స్ తో మంచి బాండ్ ఉంది నరుటోకి. శారదాతో తన రిలేషన్ స్టోరీలో చాలా ముఖ్యమైనది. అండ్ బరుటో సిస్టర్ హిమావారి ఉజుమాకి, తనకి తన సిస్టర్ అంటే ప్రాణం. అండ్ బరుటోకి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, మెయిన్ గా శారద. తిను సాస్కే అండ్ సకురా కూతురు, బరుటోకి క్లోజెస్ట్ ఫ్రెండ్. అండ్ మిట్సుకి తినని ఒరోచిమారు క్రియేట్ చేసిన బరుటోని నిజమైన ఫ్రెండ్ లా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. షికడై షికమారు కొడుకు అండ్ చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్. అండ్ కవాకి లేటెస్ట్ స్టోరీలో కార్మా సీల్ వల్ల అతనితో బ్రదర్ లైక్ బాండ్ వస్తుంది. అండ్ వీళ్ళందరూ కలిసి కొత్త టీమ్ 7 ని ఫామ్ చేస్తారు. ఇప్పుడు మనం బరుటో పవర్స్ అండ్ అబిలిటీస్ చూద్దాం. బరుటో చాలా చిన్న వయసులోనే పవర్ఫుల్ నింజా అయ్యాడు. లైక్ షాడో క్లోన్ జుట్సు. ఇది నా తండ్రి నరుటో దగ్గర నుంచి నేర్చుకుంటాడు. నరుటో అంత పవర్ఫుల్ కాకపోయినా నరుటో నుండి నేర్చుకుంటాడు. అండ్ బరుటో మల్టిపుల్ చాక్రా నేచర్స్ కంట్రోల్ చేయగలడు. లైట్నింగ్ రిలీజ్ అతని మెయిన్ ఎఫినిటీ. అండ్ విండ్ రిలీజ్ నరుటో ఇన్ఫ్లుయెన్స్ తో వచ్చింది. అండ్ వాటర్ రిలీజ్ ని కూడా వాడగలడు. అండ్ జోగన్, బరుటో వెరైటీలో జోగన్ ఉంది. దీనివల్ల అతను చక్రా పాత్వేస్ ని చూడగలడు. ఇంటర్ డైమెన్షనల్ పోర్ట్ సెన్స్ చేయగలడు. డేంజర్ సెన్సింగ్ అబిలిటీ, డార్క్ చక్ర ఐడెంటిఫై చేయగలడు. ఇది ఓట్సుట్సుకి క్లైన్ తో సంబంధం ఉన్న మిస్టీరియస్ డోజుట్సు. దీని పొటెన్షియల్ మనకి పూర్తిగా చూపించలేదు. అండ్ తను రసంగాన్ని కూడా నేర్చుకుంటాడు. నరుటో నుండి రసింగన్ నేర్చుకుని అప్గ్రేడ్ చేసి వానిషింగ్ రసింగన్ సృష్టించాడు. ఇది ఒక డిసపేరింగ్ రసింగన్, ఎనిమికి కనిపించదు కానీ లాస్ట్ మూమెంట్ లో పవర్ఫుల్ గా హిట్ చేస్తుంది. నెక్స్ట్ కార్మా సీల్, బరుటో లైఫ్ లో అత్యంత డేంజరస్ ట్విస్ట్. కార్మా సీల్ మోమోషికి ఒట్సుట్సుకితో ఫైట్ లో చివర్లో బరుటో ఫినిషింగ్ రసింగన్ తో అతను డిఫీట్ చేస్తాడు. కానీ డైయింగ్ మూమెంట్ లో మోమోషికి తన కార్మా సీల్ బరుటో బాడీపై పెడతాడు. ఇది కంప్రెస్డ్ ఓట్సుట్సుకి డేటా. ఒకసారి కార్మా వెజర్ లో సెటిల్ అయితే స్లోలీ యూజర్ ఓట్సుట్సుకిగా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. బరుటోకి కార్మా ద్వారా వచ్చిన పవర్స్ ఏంటంటే ఎన్హాన్స్డ్ స్ట్రెంగ్త్, స్పీడ్, చాక్రా అబ్జర్ప్షన్ అండ్ నలిఫికేషన్, స్పేస్ టైమ్ పోర్టల్స్, ఓట్సుట్సుకి టెక్నిక్స్ యాక్సెస్. కానీ కార్మా వల్ల బరుటోకి ఒక కర్స్ కూడా ఉంది. దానివల్ల తను మోమోషికి కంప్లీట్ వెసల్ గా మారుతాడు. అండ్ బరుటో వర్సెస్ కవాకి ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే యానిమే మొదటి సీన్ లోనే చూపించారు. కవాకి బరుటోకి ఐ సెండ్ యూ వేర్ ఐ సెండ్ టు నరుటో అని చెప్తాడు. ఇద్దరు కార్మా సీల్స్ యాక్టివేట్ చేసి ఒక ఎపిక్ బ్యాటిల్ కి సిద్ధమవుతారు. ఈ స్టోరీలోని బిగ్గెస్ట్ మిస్టరీ. ఫ్యూచర్ లో బరుటో మరియు కవాకి మధ్య ఫేట్ అండ్ డెస్టినీ క్లాష్ అవుతుంది. ఇప్పుడు మనం బరుటో సిగ్నిఫికెన్స్ చూద్దాం. బరుటో సింపుల్ గా నరుటో కంటిన్యూషన్ క్యారెక్టర్ కాదు. అతని జర్నీలోని డెప్త్ ఏంటంటే ఒక చైల్డ్ తన తండ్రి షాడోని దాటుకుని తనకంటూ ఒక కొత్త మార్గం సృష్టించుకోవడం. లెగసీ వర్సెస్ ఐడెంటిటీ కాన్ఫ్లిక్ట్, హ్యూమన్ వర్సెస్ ఓట్సుట్సుకి స్ట్రగుల్, ఫ్రెండ్షిప్, బాండ్స్ మరియు సాక్రిఫైస్ ఇంపార్టెన్స్. బరుటో స్టోరీ ఫ్యూచర్ లో షినోబి వరల్డ్ ఫేట్ ని పూర్తిగా మార్చేస్తుంది. అది ట్యూబ్ లో వర్టెక్స్ అయితే అర్థమైపోతుంది. అండ్ అతని పవర్ తన జర్నీలో ఒక కజ్ మరియు బటన్ కూడా. జగన్, కర్మ, రసంగన్, తన బ్లడ్ లైన్ ఇవన్నీ అతని డెస్టినీని ఒక పెద్ద స్టేజ్ కి తీసుకెళ్తున్నాయి. నరుటో స్టోరీలో పీస్ కోసం బ్యాటిల్ జరిగితే బరుటో స్టోరీలో సర్వైవల్ వర్సెస్ డెస్టినీ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. బరుటో అంటే లెగసీ కంటిన్యూషన్ ప్లస్ న్యూ జర్నీ ఫ్యూచర్. అదే బరుటో స్టోరీ యొక్క అసలైన బ్యూటీ. ఇదంతా బరుటో ట్యూబ్ లో వర్టెక్స్ ముందు జరిగిన స్టోరీ. సో ఇదిగా ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. లేటెస్ట్ సెన్సేషన్ అయిన డిమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాస్ట్ మూవీలో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్స్ అయిన ఇనోజుకి హషిబిరా మీద వీడియో చేశారు. ఒకసారి చూడండి. అండ్ థ్యాంక్స్. జెనిట్సీ వీడియో కూడా చాలా బాగా వైరల్ అయింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రీచ్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. బై బై.